గురుగారు, ఈరోజు గణతంత్ర దినోత్సవం, దాంతో పాటుగా భీష్మాష్టమి కూడా. భీష్ముడు మోక్షం పొందిన ఈ రోజునే భీష్మాష్టమిగా ఎందుకు జరుపుకుంటారు? చాలా చక్కటి మహాపురుషుని యొక్క ప్రస్తావనతోటి మనం ప్రారంభించుకున్నాం. భీష్ముని తలంతు ఆ మహానుభావుడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అంటే వినేటువంటి వాళ్ళకి, ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ. వివాహమంటూ చేసుకోను అంటే సుఖాన్ని వదులుకున్నాడు. అంత తేలిగ్గా ఎవరు వదులుకోరు. కాబట్టి అటువంటి త్యాగ పురుషుడు ఈరోజు మోక్షం పొందినటువంటి రోజు భీష్మ అష్టమి. ఈ అష్టమి తిథి నాడు భీష్ముడు మోక్షం పొందాడు అని కొన్ని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కనుక ఈరోజు భీష్మాష్టమిగా మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. ఎందుకనంటే ఆ మహానుభావుణ్ణి తలుచుకుంటే ఆ మహానుభావుడి యొక్క స్ఫూర్తితోటి ఇప్పుడు బతుకుతున్నటువంటి మనందరం కూడా కొన్ని మంచి పనులు చేయటానికి వీలుగా ఉంటుంది అని. ఈరోజు ఏం చేయాలి? భీష్మాష్టమి రోజు తప్పనిసరిగా భీష్ముడు మహాభారతంలో చెప్పినటువంటి శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం, అందులో లోకానికి ఉపకరించేటువంటి చిన్న చిన్న కథలతో పాటుగా చక్కటి నీతుల్ని ఆయన బోధించాడు. వాటిని తప్పనిసరిగా చదువుకోవాలి. అంత చదువుకునే ఓపిక లేదు అని అంటే కనీసం ఆయన పేరు తలుచుకొని విష్ణు సహస్రనామాలు ఆయనే బోధించాడు కాబట్టి, లోకానికి అనుగ్రహించాడు కాబట్టి ఆయన్ని తలుచుకుంటూ విష్ణు సహస్రనామాలు మొదలు పెడితే ఆయన యొక్క ఆ దివ్య రూపం ఏదైతే ఉన్నదో అది మనల్ని కూడా అనుగ్రహిస్తుంది. ఎందుకంటే వసువుల్లో ఒకడు. వసువులు అంటే దేవతల్లో ఒక విభాగం. కాబట్టి దేవతల్లో ఒక విభాగంగా ఉన్నటువంటి ప్రభాసుడు అనేటువంటి వసువే ఈ లోకంలో భీష్ముడి కింద జన్మించాడు కనుక, గంగానదికి జన్మించాడు కనుక, దేవతల్లో ఉత్కృష్టుడు కనుక ఆ మహానుభావుడి యొక్క మోక్షం పొందినటువంటి రోజు ఈ భీష్మాష్టమి రోజు మనందరం ఆయన్ని తలుచుకుంటూ మాట మీద నిలబడినటువంటి సత్యవాక్ పరిపాలన, అది ఆయన దగ్గర నుంచి అనేక గుణాలు నేర్చుకోవాలి. అందులో ప్రధానంగా గమనించవలసింది సత్యవాక్ పరిపాలన. రెండోది త్యాగ నిరతి, త్యాగమునందు ఆసక్తి. ఎందుకంటే మన అమృతత్వ సిద్ధి రావటానికి, మోక్షం కోసం లోకంలో మన సంప్రదాయం ఏం చెప్తుందంటే త్యాగేన, త్యాగం చేయటం వల్లే అమృతత్వం వస్తుందని చెప్తుంది. ఆ త్యాగ గుణాన్ని లోకానికి అలవాటు చేసినటువంటి వాడు భీష్మ ఆచార్యుడు. కాబట్టి ఆ మహానుభావుణ్ణి ఈరోజు మనందరం తలుచుకుంటూ ఆయన పేరు మీదుగా తర్పణాలు విడిస్తే ఈరోజు చక్కగా, అంటే ఎవరైనా సరే ఆయనకి భీష్ముడి పేరు మీదుగా కనుక విడిస్తే, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అందరూ కూడా విడిస్తే వాళ్ళ కుటుంబాల్లో సద్గతులు లభిస్తాయని కూడా పెద్దవాళ్ళు చెప్తారు. అందుకని అందరం చక్కగా భీష్ముడిని తలుచుకుందాం, విష్ణు సహస్రనామాలు చదువుకుందాం, ఆయన చెప్పిన బాటలో నడవటానికి ప్రయత్నిద్దాం.